శిక్షనుందే మన నాదుడు శిక్షకు స్వలి మనకై పాప కొరకే జీవమురకే సాచు జీవుడా జీవముకే సాచు జీవుడా ఆలోడే అదిలోను లాడే సానుండే సాండే హల్లెలూయా నకై మరణే మన లా కొరకై నిత్య జీవించుటకే సాచుండు సజీవుడాయే జీవముని సాచు జీవుడాయే గొర్రెల పితిమి పరుగిడి తెల్లవల్లె తాపి పరుగి మనదారి అరుదెంచే కాపరియై అరుదెంచే కాపరియై అర్పించి ప్రాణము మనకై మరణించే మన పాపముల నిత్య జీవించుటకే సాచుండు జీవముని సజీవుడాయే జన్యమునందేను బాధింపేను బాధింపడేను తనను వలేదు నోరు తెరు మనకై మీయన్ మనకై యేసు నించే పాపముల కొరకై నిత్య జీవమునిచ్చుటకే సజీవుడాయే నిత్య నీచుటకే సాచు జీవుడాయే. సమయంలో మాటలు వింటాం. దయచేసి వాక్యం అయిపోయినాక మరలా మీకు చూపిస్తాము. సమయం పాటించండి. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం బైబిల్లో అధ్యాయం అధ్యాయం చదువు లెక్కించెదరు. ఎవరు నా వారి గాక
చదువుకున్న బాగా ఒక వ్యక్తి దేవుని స్థితిని చూసి అంటే ఒక ప్రవక్త పిల్లలు దీవెనగల దేవుని యొక్క వారి స్థితిగతులను చూసి తను ఏం కోరుకుంటున్నాడంటే రాయబడింది, నీతిమంతుల మరణము నాకు లభించునుగా, నా అంత్యదశ అన్నాడు. యొక్క చూసి ఆయన ఆశ కావాలి అని కోరు. ఒక మంచి అందమైన భవనం ఉందనుకోండి, బిల్డింగ్, ఒక గార్డెన్లో వెంటనే చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇల్లు నాకు కూడా ఉంటే ఎంత బాగుంటుంది. ఒక మంచి కారు చూసారా, ఈ కారు, బట్టలు చూసారనుకోండి మంచివి, ఆ బట్టలు నాకుంటే ఎలాగుంటుంది ఆశపడు. కానీ ఇక్కడ ఆశపడుతున్నాడండి, మరణము నాకు లభించునుగాక. నీతిమంతుల యొక్క మరణాన్ని గురించి పడుతున్నట్టుగా చూస్తున్నాం. ఈ లోకంలో ప్రతి ఎవరు కూడా శాశ్వతంగా ఇక్కడ కోరుకుంటున్నాడంటే మరణాన్ని కోరుకుంటున్నాడు. నీతిమంతుల యొక్క మరణాన్ని కోరుకుంటున్నాడు అంటే 16 కీర్తన 15 వచనం, నీతిమంతుల యొక్క మరణము యెహోవా దృష్టికి ఇవ్వగలది అని రాయబడింది. మరణము దేవుని దృష్టికి, కాబట్టి ఆ దేవుని మరణాన్ని కోరుకుంటున్నాడు. చూడండి, చాలా మంది చనిపోతుంటారు, చనిపోయే వాళ్ళు ఉన్నారు. మన దేశస్తులే, దేశంలో సాధారణంగా చనిపోయే ప్రజలు, అంతేకాదు దేశము కొరకై పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఒక సైనికుడు చనిపోతే కూడా గొప్ప హానర్ చేస్తుంది. అనుకోండి ఎంత గొప్ప హానర్ ఉంటుంది, అనుకోండి ఎలాగుంటుంది. అయితే ఈ దాని గురించి దూరదృష్టితో చూసుకుంటున్నాడు. నాకు కావాలి, నీతిమంతుల మరణం కావాలి అని కోరుతా ఉన్నాడు. చేరి వచ్చిన సోలమన్ రాజ్ అని తన పేరు మార్చబడింది, జీవితం మార్చబడింది. ఆయన మరణం, ఎలాంటి మరణాన్ని కోరుకుంటావు? ఈ లోకంలో ప్రతి వారు కూడా చనిపోక తప్పు, అందరూ చనిపోతారు. గొప్పవారైనా, చదువుకున్న వారైనా, లేని సరే రాయబడింది, మరణం ప్రసంగి 7 వచ్చును. అయితే బ్రతికి ఎటువంటి మరణము? బ్రతికి పెట్టాలా మరణం? హెబ్రీయులో ఒక అద్భుతమైన మాట రాయబడింది. లోకంలో చూడండి, ఏది మంచి మరణము? బాగా సంపాదించి చనిపోయాడు అనుకోండి, ఏమనుకుంటారంటే ఎంత చనిపోయినాడు, మంచి మరణం అంటారు. ఏ నొప్పి లేకుండా పడకలోనే చనిపోయాడు అనుకోండి, అందరూ ఏమనుకుంటారు? నొప్పిలే, బాధలే, ఏ కష్టంలే, రోగంలే, ఎంత. కానీ మరణము నీతిమంతుల వాక్యం చెప్తూ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో చూడండి,
ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని విశ్వాస మృతి పొందిరి. ఇది చచ్చిపోయాడండి. బాగా చేయాల్సినవన్నీ చేసి చచ్చిపోయాడండి. విశ్వాసం మృతి నొందిరి. అందుకే మృతులు ధన్యులండి. విశ్వాసము గలవారై దేవుని దృష్టికి విలువైందంటే గలవారై మృతి పొందినారు. అమూల్య ఉన్నారు దేవుని అందలి కదా. దేవుని అమూల్యమైన విశ్వాసం ఈ లోక నీతిమంతు దేవుని దృష్టికి విలువైంది. ఆ నీతిమంతుల యొక్క మరణాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అనీతిమంతులుగా ఉన్నారు. పాపంలో జీవిస్తున్న మానవుడు ఒక్కడు. రోమా 3వ అధ్యాయంలో స్పష్టంగా చెప్తుందండి, నీతిమంతుడు ఒక్క దేవుడే నీతిమంతుడు. ఆ మంతుని యొక్క మరణాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యంలో మనం చూడగల ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి యొక్క మరణము ఎటువంటి మరణం! ఈ లోకంలో చూడండి, వారి కొరకే చనిపోయేవారు. అయితే ప్రభు అయిన యేసు పాట కూడా పాడుకున్నాం, మనకై యేసు మరణం. ఆ నీతిమంతుని యొక్క మరణము మానవులందరి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5 రాయబడింది, మనుషుని కొరకు ఆయన మరణమును అనుభవించినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ నీతిమంతుని యొక్క మరణం మనుషుని కొరకు. ప్రియమైన సహోదరు, ఈ చేరు వచ్చిన నీ కొరకు కూడా యేసు ప్రభు యొక్క మరణము నా కొరకే, మనందరి కొరకే. యేసు చావుపై నీ నా కొరకే ఎంత గొప్ప శ్రమనోచెను, నీకు నా కొరకే. కాబట్టి ఎంత గొప్ప శ్రమ ప్రభు వారు భరించిన. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన ఏ పాపము ఎరగడు. అందరి కొరకై ఆయన ప్రాణమును అర్పించినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని గురించి, యొక్క మరణాన్ని గురించి రాయబడింది యోహాను సువార్త. చూడండి, ఆ మాట చదువుకుందాం. ప్రభువైన యేసు ముందుగానే లేఖనాల్లో రాయబడినట్లుగా ఎటువంటి మరణము అంటే ఎటువంటి మరణము కావాలి అని నా నీతి. చూడండి, యోహాను సువార్త 32:33 వచనాలు. నేను భూమి మీద పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు. చూడండి, ప్రభు చెప్తున్నాడు, భూమి మీద నుండి పైకి ఎత్తబడు. ఆయన లేఖనముల ప్రకారం పాపము నిమిత్తమై మృతి నొందెను, తిరిగి ఎటువంటి వారిదంటే ఆయన మరణమును జయించి పాపములను విరిచే లోకమును సమస్తమును జయించి ఉచితమైన పైకి ఎత్తబడడం. ఎలా ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి వచనంలో అంటాడు. చూడండి, ప్రభు చెప్పిన మాట 33వ వచనంలో, తాను ఏ విధముగా మరణము పొందవలసి సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. ఏ విధముగా ఉండెనో, ఏ విధముగా మరణం అనేది తథ్యం. అయితే ఏ పొందవలసి ఉండను, ఏ విధముగా వారు నీ కొరకు నా కొరకు లోకంలో ఉన్న మానవులందరూ
చిత్తం కొరకై కలువరి సిలువలో చేతుల్లో మేకులు ముళ్ళ కిరీటంతో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దేవుని వాక్యం యెషయా గ్రంథం 53వ అధ్యాయం సేవకుడిగా యేసుక్రీస్తు వారు తన నీతిమంతుని యొక్క సోదరుడా మరణానికి ఆ వార్త నీవైన యేసుక్రీస్తు ఎప్పుడైనా ఉన్నావా? నీ రక్షణ కొరకై మరణించిన మరణం మంతుని యొక్క కదా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణాన్ని గురించిన ఇమేజ్ చూసింటారు. సిలువలో ఎందుకొరకు అది కొరకే, మనందరి కొరకే ఆయన పొందబోయిన ప్రభువైన యేసు ఆయన మానవులందరి తన ప్రాణాన్ని అర్పించినాడు. అర్పించినట్లుగా అందరి కొరకు చనిపోయినాడు. రోమిలో ఎట్లనగా దేవుడు వెల్లడి చేసి మనం ఇంకను క్రీస్తు భక్తిహీనుల కొరకు ఎటువంటి మరణం ఇది నిస్వార్థమైన మరణం. ప్రభువైన యేసుక్రీస్తు తన కొరకు పాపులైన మన కొరకు భక్తిహీనులైన మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించినాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు ప్రభు నీతిమంతుడు ఆయన మరణముతో మనం ఉద్దేశం రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో క్రీస్తు వారి యొక్క మరణము ఉంచబడము బాప్తిసం పరమార్థం ఏంటంటే క్రీస్తు మరణముతో మనము కూడా ఆయన పునరుత్థానముతో ఐక్యం మరణము వంటి మరణము నాకు అని కోరుకుంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ సమయంలో దేవుడు ఈ మరణాన్ని మనసు నీ కొరకై మరణించిన నీ రక్షకుడు అంగీకరిస్తే నీ పాపంలో నువ్వు రక్షణ పొందుతావు, దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తావు, ఈ లోకాన్ని విడిచిపెడితే నిత్య రాజ్యంలోనికి నిత్య మహిమలోనికి ప్రవేశపెడతావు. అయితే మరణించక పూర్వము క్రీస్తులో దేవునిలో మనం చేసుకోవాలి. ఆ తర్వాత మన వారి అంత్యదశ అనే మాట మనం చూస్తున్నాం. నీతిమంతులు అలాంటి అంత్యదశ కావాలని కోరుకుంటున్నాం. చూడండి, నీతిమంతులుగా ఈ లోకంలో అనేకమైన శ్రమలు వస్తాయి, ఆపదలు వస్తాయి, రోగాలు వస్తాయి. అయిన విశ్వాస మృతి పొందిరి పోవచ్చు అందచందాలు ఉండక విశ్వాసము కలవారై చెప్తాడు. మంచి పోరాటము విశ్వాసమును నువ్వు ఏమి కాపాడుకోలేవు ఈ లోకంలో. అందచందాలు కాపాడు, నీ ఆస్తిపాసులు కాపాడు, నువ్వు ఏది కూడా తీసుకొని పోలేవు. దేవుని వాక్యం దేవుని యందు విశ్వాసం, నీ కొరకై తెచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం. వారి అంతదశ చూడండి, చాలా మందికి దేవుని నమ్ముకున్న వారికి కష్టాలు వచ్చిన చివరి వరకు కూడా చివరి దేవుని మీదనే విశ్వాసం. బాగు చేస్తే దేవునికే మహిమ, లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతామన్న విశ్వాసము గలవారై నా ప్రభు యొద్దకు వెళ్తాను, విశ్వాసము గలవారై మనం చూస్తా ఉన్నాం. బైబిల్లో చూడండి, ఒక నీతిమంతుల యొక్క అంత్యదశను గురించి చెప్తున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది. ఒక భక్తుడు చనిపోయినాడు. అయితే ప్రభు ఏం చెప్పాడు తెలుసా అండి? యోహాను అధ్యాయం 11వ వచనంలో
తర్వాత మన స్నేహితుడు నిద్రించుచు అతన్ని మేలుకొలప వెళ్ళుచున్నానని వారితో నీతి తెలుసా అండి, మరణముతో ముగింపు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? మన స్నేహితుడు నిద్రిస్తున్నాడు. ఏంటంటే నిద్రతో పోల్చినాడు. శ్రీరాములన్న ప్రభుని నమ్ముకొని ప్రభునందు విశ్వాసం కలిగి ఇచ్చిన ఆయన దేవుని నిద్రిస్తాడు. ఏంటిది ఈయన అంత్యదశ? ఏంటిది? మనమందరం ఎంత దగ్గర వారమైనా ఎంత వరకే దశల నిజమైన స్నేహితుడు, నిజమైన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు. మనం అందరం ఏం చెప్తాం? ఆయన చనిపోయాడు, అయిపోయింది, కాలం కాలం అంటాం. అంతేకాదు, ఆయన నిద్రిస్తున్నాడు. మొదటి తెస్సలోనికైయులు 4 అంటే యేసు ప్రభు అని ఆయన మనం నమ్మినేడలా ఆయన మరలా వారిని ఏం కొని ఎలా వస్తాడు? ఆయన మేలుకొల్పేవాడు, తిరిగి బ్రతికించేవాడు. అందుకే కొలప ఉంది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి ప్రధాన తండ్రి యొక్క మహిమతో ఇప్పుడు నిద్రించు ఆ బుర శబ్దం విని ఆయన స్వరం విని ఏం చేశారు? నీతిమంతులు వారి యొక్క అంతర్దశ నిత్య జీవము వెళ్తారు. ఆ భక్తుడు కోరుకున్నాడు, నాకు అలాంటి అంతర్దశ మహిమ కావాలి, అలాంటి రాజ్యం కావాలి. కాదండి, క్రైస్తవ జీవితంలో ఈ మరణము ముగింపు ఇదే అసలైన నిత్యత్వానికి ప్రారంభం. ఇదే మానవుడు ఏమనుకుంటాడంటే చనిపోతే అయిపోయింది అనుకుంటాడు. నీ నిత్యత్వానికి కాలముతో సమయముతో ఆ రాజ్యముకు ఆ మహిమకు ఇదే. అందుకే ఆయన ఏం కోరుకున్నాడంటే వారి అంత్యదశ నాకు కలుగునుగా, అటువంటి మరణం నాకు కావాలని కోరు. అందుకే ఇక్కడ చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూడండి 3వ అధ్యాయం 12వ వచనంలో 13వ వచనం ఏమో రాయబడిందంటే, యేసు ఆ మాట చెప్పాను. లాజరు యొక్క మరణాన్ని గురించి మాట చెప్పాడు. ఆయన నిద్రిస్తున్నాడని మేలుకొల్పుతాను. ప్రియుడా, నేను కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం చనిపోతే నీ గురించి నా గురించి నీ గురించి దేవుడు చెప్పే మాట ఏంటంటే అతడు నిద్రిస్తున్నాడు. అతడు ఒక దినాన అంతేకాదు, ఇంకా బైబిల్ అద్భుతంగా చూడండి. యోహాను సువార్తలో పేతురు అనే ఒక గొప్ప భక్తుడు ఒక సేవకుని మరణాన్ని, యోహాను సువార్త 21వ అధ్యాయంలో 19వ వచనం అయితే చదవండి ఎవరైనా. 21:19 వచనం. అతడు వలన పరచును దాని ఆయన మాట చెప్పాడు. ఎవరు మరణాన్ని గురించి చెప్పాడంటే పేతురు. ఎటువంటి మరణం? ఆ నీతిమంతుని యొక్క మరణం ఎటువంటిది? ఎటువంటి మరణం అంటే మహిమ, దేవుణ్ణి మహిమపరిచే, జీవంగల దేవుణ్ణి, తను సృష్టించిన దేవుణ్ణి మహిమపరిచే మరణం అది. దాని గురించి యేసయ్య చెప్పిన మాట ఏంటంటే తాను ఏ మరణము ద్వారా దేవుణ్ణి మహిమపరుసు. ఆహా, అతని యొక్క మరణము నాకు కావాలి. మన దేశం ప్రాణాలు అర్పించినారు, విరోచితంగా పోరాడినారు. వాళ్ళని తలంచుకుంటే వారి తలంచుకుంటే రోమ అయితే దేవుని కొరకై నీతిగా బ్రతికిన నీతిమంతుల యొక్క మరణాన్ని తలంచుకుంటే మరణం నాకు కావాలి. పేతురు యొక్క మరణం ఎలాంటిదంటే చూడండి, పై వచనంలో రాయబడింది. అతడు చాలా ఉన్నప్పుడు
18 వచ్చి నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీ వెలుచుంటివి, నీ ముసలి వాడవైనప్పుడు నీ వేరొకడు కట్టి ఇష్టము కాని నిన్ను మోస చూసారా, అయినా కూడా బ్రతకాలన్నా తనకిష్టము తనకిష్టము లేని అనుభవాలు గుండా వెళ్ళినైతే దేవుని ప్రేమించాలా, దేవుని బ్రతకాలన్నా చోట రక్షకుని బ్రతి నీతి చోటి ఉన్న ఉంటుంది. ప్రభు చెప్పాడు, ఇద్దరు నన్ను ప్రేమిస్తున్నావా అటు మాటికి అడిగాడు. వరకు ప్రేమ ప్రభు కొరకై అంటే దేవుణ్ణి మహిమపరిచే మరణాన్ని కోరుకోవాలి. ప్రభా, కష్టమైన నష్టమైన నిందలైన శ్రమతనయ నమ్ముకున్నవా మాట్లాడతాను. మరణం తండ్రి ఏం చేయమన్నాడు? మహిమపరచు. తాను తండ్రిని మహిమపరుస్తాడు. దేవుని మేమింతకాలం కోసం బ్రతుకుతున్నాం అనుకునే సార్ ఆలోచిద్దామా? మన మరణము ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? నీతి నాకు మృతి నొందినాడు. ఈ లోకంలో ఎంత డబ్బు లోకంలో లోకాన్ని విడిచిపెడితే ఏం లాభమా అడిగాడు కదా. ఒకడు సంచుకొని వానికేమి ధనవంతుడు విస్తారమైన స్థలం సరిపోలే. తన ప్రాణమా తినుము తాగుము విస్తారమైన ఆస్తిని కొరకు పడింది. ప్రభు అన్నాడు, వ్యక్తితో వెర్రివాడా, రాత్రి నీ సిద్ధపరిచినవి ఇంత సంపాదించావు కదా, ఇంత సమకూర్చుకున్నావు కదా, జీవించావు కదా, అన్ని విడిచిపెడతావు, ఎక్కడికి పోతావు? దేవుని ప్రజలంగా నీతిమంతుని 2000 సెప్టెంబర్ 17న దైవజనుడు భక్సింగ్ గారు చనిపోయినారు. 21 తారీఖు ఆయన తారీఖు నేను వెళ్ళాను అక్కడికి. భక్సింగ్ గారు దైవజనుడు, సిక్కు మతస్థుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు నమ్ముకొని తన జీవితాన్ని సమర్పించుకొని జీవితాన్ని త్యాగం చేసి ఎన్నో ఆత్మలను రక్షించడానికి, సంఘాలను స్థాపించడానికి కారకునైనాడు. ఆ మరణ దినాన లేదా ఆ మరణ సమయాన నేను వెళ్ళి ఆయన గురించి నేను వింటూ ఉంటే నాకు అనిపించింది, ఎంత గొప్ప మరణం ఈయనది. ఎక్కడో తాను ప్రస్తావనలో ఉండి ప్రజల మధ్యలోనికి వచ్చి తనను రక్షించిన దేవుని కొరకై బ్రతికి ఎటువంటి మరణం పొందినాడు, ఎంత మహిమ కలిగిన మరణం పొందినాడు. నీతిమంతుల యొక్క మరణము నాకు లభించునుగాక అని కోరుకున్నాడు. నేను మరలా చెప్తున్నాను, ఏదో బాగా బ్రతికి బాగా తిని బాగా ఉండి చనిపోతే మంచి మరణం కాదు. కానీ ఏమి ఉన్నా లేకున్నా రోగాలైనా శ్రమలైనా నీతిగా ఈ లోకాన్ని విడిచిపోతే దేవుని దూరపు దృష్టితో చూసి చెప్తున్నాడు, మరణం నాకు వారి అంత దశ
నాకు కలుగునుగా, నాకు లభించునుగా అన్నాడు. చేరి వచ్చిన తన కాల సంవత్సరాల ముదిమిలో గలవాడై ఈ లోకానికి తన విశ్వాసమును బట్టి రక్షణ పొంది వచ్చిన నీవు మేము మనమందరం ఆయన మరణం ద్వారా అన్నాడు. మరణమును ఈ లోక దేవుని మహిమపరిచే, దేవుణ్ణి గణపరిచే, అనేకులకు సవాలు నేను జీవిస్తానా ప్రభుని 1 కొరింథీ 11వ అధ్యాయంలో మనం ఆజ్ఞాపించు, నన్ను జ్ఞాపకము చేసుకున్న దీన్ని ఆయన మరణము గురించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గురించాలి. నీ కొరకు నా కొరకు మరణించిన ప్రభుని స్మరిస్తూ ప్రచురిస్తూ ఆయన కొరకే మనం జీవించే వారు చేస్తా ఉన్నాడు. సహోదరులారా, ప్రేమగల దేవుడు, ప్రేమగల రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తుండగా నీ హృదయం రక్షించబడిన లేతే నీ జీవితము కూడా ఆ మహిమగల మరణం కొరకై, గణపరిచే మరణం కొరకై ప్రభువుకు అప్పగించుకుందాం. విన్న వాక్యం కొరకై ఎక్కడున్న వారమైన ఒక చిన్న ప్రశ్న మన హృదయంలో వేసుకుందాం. మరణము అందరికీ వస్తుంది, మనసున పెట్టవలసిన సంగతి ఇది. ప్రియుడా, యవనస్తుడవైనా పెద్దవాడవైనా నీకు కూడా మరణం ఉంది. ఎటువంటి మరణం? చిన్న తీర్మానం చేసుకుంటావు హృదయంలో, నీ యొక్క మరణం నాకు కలగాలి. నీతిమంతుడే యేసుక్రీస్తు వారిని హృదయంలో కలిగి ఉండి జీవించి నేను ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, మృతి నొందాలి. విశ్వాసం సాగించేవాడా నాకు సహాయం చేయ. ఒక వింత మరణం ఉంది బైబిల్లో. దేవుణ్ణి నమ్మక, దేవుని సేవకులకు లోబడక, దేవుని వాక్యానికి వ్యతిరేకించిన వారి మరణం సంఖ్యాకాండం 16లో రాయబడింది. వింత మరణం, పాతాళంలోనికి వెళ్ళిపోయారు. మరణం కొరకే మనం సిద్ధపడుతున్నాం. పెద్దవారు ఆయన తన జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ప్రభుత్వం నెమ్మదిగా ఉన్నాడు. వెళ్ళవలసిన మన పరిస్థితి ఏంటి? యేసునందు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షణ పొందుతావు. రక్షించబడిన మన జీవితాలు నీతిగా ఉన్నాయా? నీతిగా జీవించగలమా? వారి అంత్యదశ లాంటి కార్య ఆరంభము కంటే కార్య అంతిమము లోకపు తండ్రి, నమ్మకమైన మధ్యాహ్న సమయంలో మీ పాదచింత తరుణముఖం శ్వాసం కాపాడు ఆరోగ్యమైన మేము కూడా మా విశ్వాసమును కాపాడుకుంటూ నీతిమంతుల మరణం వంటి మరణమును ఆశించుటకు మాకు నేర్పుతురండి. మా ఆశ ఆత్మ సంబంధమైనదిగా చేయండి. మాకు ఆత్మ మా మనసు ఇది మనసు పెట్టుటకు మా బదులు ఎవరికైతే రక్షణ లేదు, మారు మనసు పాప క్షమాపణ యేసు ప్రభు మృతాన్ని పడుతురండి. తప్ప ఎవరు ప్రభా అని మనసు నిత్య నరక కృప వారిని నన్ను యేసు పరిశుద్ధ నామమున సమర్పించుకొనుచున్నాం తండ్రి. సమయంలో పాట పాడుతూ ఉంటాం. మరి ఎవరైనా చూడవలసిన వారు దయచేసి వెహికల్ వైపు నుంచి చుట్టూ రండి.
రవి బ్రదర్ ఆ పాట పాడు. ఉన్నత గృహముగా చేనుని దర్శింతు కోర్కే సఫల నాడేదన్ ఈ కోర్కే సఫల కొనియాడుదున్ స్తోత్ర ప్రభుని స్తోత్రంతో దూతల మధ్యన స్తోత్రంతో గ్రంథము పుష్పరాజంబుల నిద్రింపరజం జను నిద్రింతున్ ఆకాశగణము చుండగా వారించేరదున్ ఆకాశ సేవించుచుండ స్తుతుల పాడి బాగుగాను తింటు నాయుల పటికానమున పటికా నది నేను చూతిరు సుతోనే నడిగి పడినను భయపడను పలువిధ మృగము పడినను భయపడు ఉత్తరమ్మనే మమున చిన్న నగవు కములు వృక్ష ఫలములు ఏడ అక్షయధనముండు ఉన్నత సంపన్నుని ఉన్నత గృహ చేరి సంపన్నుని రఘునా కొర్కి సఫలిన నాదుని రఘునా కొర్కి సఫలము నాదుని యోహాను ప్రీతితో వసింతు పేతురు పౌరుతో నేను ప్రీతింతును నా చెల్లని మిత్రుని
హర్షముతో ఆడెదను నా మిత్రులను హర్షముతో ఆడెదను ఉన్నత గృహమును త్వరగా చేరి దర్శి గృహమును చేరి కొడుకు చేసిన అడుగున చేసి కొని అడుగు మరలా చేసిన మరలా మట్టికి పరిశుద్ధమైన ఆయన ధ్యాన సమయంలో ఆగస్టు మాసంలో వ్యాసుడు లలితమ్మ గారి భర్త శ్రీరామ్ సర్వనాయక శ్రీరామ్ తండ్రి వ్యాసుని ఈ లోకంలో కుటుంబం ఇచ్చి కొడుకులు కోడలు మనమనాలు ఇచ్చి తన రక్షణ ఇచ్చి భూమి మీద జీవించి నిన్ను ప్రేమించి ఆఖరికనైనా మీ చేత నిన్న మధ్యాహ్న పడేందుకు వెళ్ళిపోయింది దేవా వాక్యం స్తుతిస్తున్నాము వాక్యం నింపచేయము దయగల దేవా ఎవరైతే లేదో వారి రక్షణ మీ దాసుడి యొక్క కోడళ్ళు కూతురు మనలు ప్రాంతాల నుంచి అనగా దేవ మరి హాస్పిటల్ బల ప్రాంతాలు వారికై మేము స్తుతిస్తున్నాం తండ్రి మరి కుటుంబం బాధ్యులు చుట్టూ రాకుండా సహాయపడక స్తుతిస్తున్నాం తండ్రి వారికి పరిచయం ముద్ర వేడి ప్రత్యేక ఆదరణ ఓదార్పు వారికి మీరు ఈ వాక్య ప్రకారం తండ్రి మేము మట్టికి దుమ్ముకు దూరి బుడిని అప్పచెప్తున్నాం చేర్చుకోలేక స్తుతిస్తూ మీరు దీర్ఘంగా చేయని వెళ్తుండగా క్షేమంగా వారి గుహాలు రాగల వారికి అందరూ కూడా స్తుతిస్తూ తెలుస్తూ రక్షకుడు మోచకైనా ఏసైనా ఆలోచించి మీకు అర్పించుకో మన తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మీకరణ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ముఖ్యంగా దాసుని కుటుంబానికి సదాకాలం తోడై ఉండను దయచేసి మనం వేయించండి.